నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి. మున్సిపల్ కాలనీ బాంబే గృహాల్లో ఇంటింటికి కుళాయి ప్రారంభం. రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంకి వీసీని నియమించాలి. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. కందుకూరి ఆశయ సాధనకు కృషి. వర్ధంతి సందర్భంగా కందుల దుర్గేష్ ఘన నివాళులు. డచ్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఓవైపు, చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఏళ్లనాటి వృక్షాలు మరోవైపు, మనసుకి ఆహ్లాదం కలిగించే కమనీయ ఉద్యానవనాలు ఇంకోవైపు. వీటి నడుమ బాణుని ప్రతాప కిరణాలు వెలుగులో జీవ వైవిధ్య పురస్కారం పొందిన రాజమహేంద్రవరంలోనే కేంద్ర కారాగారంలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కారాగారాలు అనే ఇతివృత్తంతో చేపట్టిన ఈ యోగా సాధనలో కేంద్ర కారాగారంలోనే 1300 మంది ఆశ్రమ వాసులు సహా దాదాపు 1500 మంది యోగా సాధన చేశారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా, శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు, రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ జి చిన్నరాముడు, జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు గ్రహీత కేఎల్వి శ్రీధర్ రెడ్డి ఆశ్రమ వాసులచే యోగాసనాలు వేయించారు. అత్యంత సంక్లిష్టమైన గండ బేరుండాసనం, ఉర్దూ కుక్కుటాసనం, బ్రహ్మస్త్రాసనం, కైలాసాసనం, మలయాసనం, సుగ్రీవాసనం వంటి ఆసనాలను ఆయన కుమారుడు ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాల 9వ తరగతి విద్యార్థి అయిన కార్తిక్ రామచంద్రారెడ్డి అద్భుతంగా ప్రదర్శించారు. ఒక ఆసనం నుంచి మరొక ఆసనానికి సెకండ్ల వ్యవధిలోనే మారి అందరినీ అబ్బురపరిచారు. అతిథుల ప్రశంసలు అందుకున్నారు. జరిగేటువంటి ప్రధానమంత్రి గారి ప్రత్యేక కార్యక్రమం యోగాంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు రాజమహేంద్రవరంలో కేంద్ర కారాగారంలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జైలు సూపరింటెండెంట్ గారు రాహుల్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, జూన్ 21వ తారీఖు మనందరికీ తెలుసు, అది అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని, ముఖ్యంగా సముద్ర తీరం ఉన్నటువంటి విశాఖపట్నంలో నిర్వహించాలనేటువంటి ఆలోచన జరిగిన దరిమిలా కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం కాకుండా దానికి ముందుగా మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు నెల రోజుల పాటు ఈ యోగా యొక్క ఆవశ్యకతని, యోగా యొక్క గొప్పతనాన్ని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు అవగాహన పొందడంతో పాటు ఆచరణలో కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, అందులో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారిని ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేయటం, తద్వారా యోగా అనేటువంటిది మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలనేటువంటి మాట. అంతర్భాగం అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టడంతో పాటు అనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది. అందుకే గడిచిన కొన్ని రోజులుగా మే 21వ తారీఖు నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మీరందరూ కూడా ఇప్పటికే యోగాని అభ్యసిస్తున్నారనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఈ యోగా యొక్క ఆవశ్యకత మీరు ఇక్కడ కొంత సమయాన్ని వెచ్చించగలరు కనుక అందులో భాగంగా ఈ యోగాని నిరంతరం మీరు అభ్యసించే ప్రక్రియను చేపట్టగలిగితే అది మీ భవిష్యత్ జీవితానికి తప్పనిసరిగా ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతుంది అనేటువంటి మాటను కూడా ప్రస్ఫుటంగా నమ్ముతూ ఉన్నాం. అందుకే కేవలం మీ దగ్గర మాత్రమే కాకుండా జూన్ 21వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ను కూడా తయారు చేశారు. ఏ రోజు ఎవరితో కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశం మీద. ఇక చివరికి వచ్చేటప్పటికి జూన్ 21వ తారీఖు వచ్చేటప్పటికి
రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మినహాయింపుగా ఉండకూడదు ఈ విషయంలో అనేటువంటి మాటను కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. జూన్ 15వ తారీఖున తిరుపతిలో సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అదేవిధంగా జూన్ 21వ తారీఖున కేవలం విశాఖపట్నంలో 5 లక్షల మందితోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని, గతంలో సూరత్లో ఇలాంటి కార్యక్రమాన్ని క్రితం సంవత్సరం నిర్వహిస్తే దానికి 1,23,000 మంది వచ్చారు. అది ఒక రికార్డుగా ఉందట. ఆ రికార్డుని అధిగమించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే చోట 5 లక్షల మందితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరెవరూ కూడా ఆ రికార్డుని చేరుకోలేనంత విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదే సందర్భంలో విశాఖపట్నంలో ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నప్పుడు అదే సమయంలో రాష్ట్రంలో రమారవి 2 కోట్ల మందితోటి ఈ కార్యక్రమాన్ని నవయువ వైతాళికుడు సంఘ సంస్కర్త హితకారిణి సమాజం స్థాపకులు కందుకూరి వీరేశలింగం 106వ వర్ధంతి కార్యక్రమాన్ని హితకారిణి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్, జనసేన మహిళా నాయకురాలు బార్లపూడి క్రాంతి పాల్గొని స్థానిక ఆనంద గార్డెన్స్ నందు కందుకూరు దంపతుల సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలపై పోరాటం చేసి ప్రజా జీవితాన్ని చైతన్యం చేశారని కొనియాడారు. సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడితేనే నగరం నుండి బహిష్కరించే పరిస్థితులు ఉన్న రోజుల్లో వితంతు పురాణ వివాహం, మహిళలకు విద్యా హక్కుల గురించి ముందు చూపుతూ ఆలోచించి ఇవాళ అందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలకు బీజాలు వేసిన మహానీయుడు కందుకూరి వీరేశలింగం అని పేర్కొన్నారు. సంఘ సంస్కర్త నవయుగ వైతాళికుడు కీర్తిశేషులు కందుకూరి వీరేశలింగం పంతులు గారి 106వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆ రోజున బూజు పట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు. ఇవాళ మనం అనేక హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం, కానీ ఆ రోజుల్లో సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా నగరం నుంచి కానీ గ్రామం నుంచి కానీ బహిష్కరించేటువంటి పరిస్థితుల్లో వితంతు పునర్వివాహం అనేటువంటి మాటను కానీ, మహిళల విద్య విషయంలో కానీ, మహిళల హక్కుల విషయంలో కానీ ఎంతో అభ్యుదయంగా ఆలోచించి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి అనేక స్వేచ్ఛావాయువులకి బీజం వేసినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కేవలం అంతే మాత్రం కాకుండా మహిళలు విద్య అభ్యసిస్తే వారు సమాజానికి ఉపయోగపడతారనేటువంటి మాటతోటి మహిళా విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబరిచి విద్య వల్లే సమాజం పురోగతి చెందుతుందనేటువంటి మాటతోటి తన యావదాస్తిని కూడా విద్యా సంస్థల కోసమే ధారపోసి ఇవాళ మనం రాజమహేంద్రవరంలో ఇంతమంది మహిళలు గ్రాడ్యుయేట్లు కావటానికి, తర్వాతి కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావటానికి ఆ రోజు ఆయన వేసిన బీజం. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కందుకూరి దంపతుల సమాధుల దగ్గరికి వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞశాలి, సాహితీ వ్యాస రంగానికి ఎక్కువగా కృషి చేశారని, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు అన్నారు. వీరేశలింగం స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగ పిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారని, వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలక, బలపాలు కొనిచ్చేవారని, అప్పటి సమాజంలో బాల్యంలోని ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఆడవారు ఎదుర్కొనేవారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయడమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో పెట్టారని, ఆ రోజుల్లో కందుకూరి వంటి సంఘ సంస్కర్త మహానుభావులు ఉండబట్టే కందుకూరి దంపతుల ఉదార స్వభావం వలన కళాశాలలు, స్కూళ్లు రాజమహేంద్రవరంలో వెలిశాయని తెలిపారు.
త్వరగా చెప్పండి. అవి వెళ్ళండి, ఏం కాదు. వ్యక్తి మన రాజమండ్రి నగరంలో జన్మించడం అనేది రాజమండ్రి ప్రజల యొక్క పూర్వజన్మ స్ఫూర్తంగా మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే వితంతువుల్ని ఎక్కడో మూల కూర్చోబెట్టి జలసారి కట్టి బొట్టు తీసేసి పువ్వులు తీసేసి అసలు బయటికి రాకూడదు, వీళ్ళు ఎదురుస్తూనే అపశకునని భావించే రోజుల్లో సమాజాన్ని ఎదిరించి సమాజం కోసం మన వితంతువులకి వివాహం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మన భారతదేశంలో ఇటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడంటే సొసైటీ బాగా డెవలప్ అయిపోయి భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకుంటారు, భార్య చనిపోతే భర్త పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో దుర్భరమైన జీవితం అనిపించారు. ఒక తెల్లచీర కట్టేసి మౌళ్ళు కూర్చోబెట్టి పువ్వులు లేకుండా బొట్టు లేకుండా ఎదురుస్తే మొహం చూస్తే అపశకునిగా భావించి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉండేది. దాన్ని ఎదిరించి సొసైటీ ఇతన్ని కాదన్నా సొసైటీ అందరూ కూడా ఇతన్ని ఇది చేస్తున్నది తప్పన్నా కూడా ధైర్యంగా మరి వితంతు వివాహాలను ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇవాళ మనం చూస్తున్నాం, ఎవడన్నా ఎమ్మెల్యే అయ్యాడంటే ఒక తరానికి సరిపడి సంపాదిస్తున్నాడు, మినిస్టర్ అయ్యాడంటే 5-6 తరాలు సంపాదిస్తాడు. ఈవేళ ఇన్ని ఆస్తులు. మరి ఇవాళ ఎస్కేవిటీ కాలేజీ కానివ్వండి, రాజలక్ష్మి కాలేజీ కానివ్వండి, ఎస్కేవిటీ అక్కడ స్కూల్ కానివ్వండి, అలాగే వీటి జూనియర్ కాలేజీ, వీటి హై స్కూల్, ఇలా అనేక విద్యా సంస్థలు స్థాపించి మహిళలకి మరి విద్య అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సంస్థలు స్థాపించినటువంటి గొప్ప మహానుభావుడు. ఇవన్నీ కూడా సంస్థకి రాశాడు ఆయన. వీళ్ళమ్మ నేను చదివా, చాలా పకడ్బందీగా రాశాడు. అది బాడికి ఇవన్నీ కూడా ఎప్పుడూ అంత్యాక్రాంతం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆ మూల ఒక 2 వ్యక్తులు అంత్యాక్రాంతం చేశారు అప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే యొక్క ప్రోత్సాహాలతో. ఏదైనా ఆయన రాసిన వీళ్ళమ్మ చాలా పకడ్బందీగా ఉండటం వల్ల ఇవాళ ఈ సంస్థలన్నీ కూడా ఇంత అభివృద్ధి చెంది మరి ఇటువంటి వ్యక్తిని మరి రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచి మరి అందరూ కూడా విద్యాభివృద్ధికి పాటుపడాలి. అలాగే పేద మధ్యతరగతి కుటుంబీకులకి బాగా చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి. ఆయన ఆ రకంగా కృషి చేశారు కాబట్టి ఆయన బాటలో అందరూ నడవాలని కోరుకుంటున్నారు. రాజమహేంద్రవరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలని, అవసరమైన అధికారులు, అధ్యాపకులు, సిబ్బందిని నియమించి కార్యకలాపాలు చేపట్టేలా కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఏ విధంగానైనా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇక్కడకు వచ్చింది కాబట్టి వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉపకులపతి, రిజిస్ట్రార్, అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు ఈ విద్యా సంవత్సరం జూన్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. జగన్ సీఎంగా ఉండగా రాజమహేంద్రవరంలోని తెలుగు విశ్వవిద్యాలయ సన్నయ్య ప్రాంగణ పీఠాన్ని తిరుపతికి తరలిస్తుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి వద్దకు వెళ్లి హెచ్చరించబట్టే ఇక్కడి నుంచి తరలిపోలేదన్నారు. అప్పుడు కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చియ చౌదరి ఎక్కడున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో ఇక్కడకు రావటం సంతోషంగా ఉందని, 30 కోర్సులకు అడ్మిషన్లు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవడం, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కాల పరిమితి పూర్తి కావడంతో అక్కడ ఆంధ్ర విద్యార్థులకు ఏడాది నుంచి యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇవ్వటం మానేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓఎన్డీగా ఉన్న నిరీక్షణ బాబు ఒక ఫైల్ సిద్ధం చేయడంతో కూటమి ప్రభుత్వం యూనివర్సిటీని ఇక్కడకు తరలించేందుకు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. కోఆర్డినేటర్లు, పెద్ద నాయకులందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ రావడం జరిగింది. ముఖ్యంగా గత 3 రోజులుగా మన రాజమండ్రి సిటీలోను జిల్లాలోనూ కూడా ఒక చర్చ సాగుతుంది. ఏంటంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నేను తెచ్చానని లోకల్ ఎమ్మెల్యే గారు 3 రోజుల క్రితం అనౌన్స్ చేశాడు.
ఆ మరుసటి రోజునే రూరల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవడి పిల్లోడిగో నేను తండ్రిని అని చెప్పుకుంటున్నాడు. ఆ యూనివర్సిటీ తెచ్చింది నేనని చెప్పి ఆయన చెప్పాడు. నిన్న మినిస్టర్ కందులు దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ లో నేను ఆమోదం తెలియజేయించాను, అలా చేయటం వల్లే ఈవేళ రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వచ్చిందని చెప్పి కందులు దుర్గేష్ గారు చెప్పాడు. జనాలందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు పిల్లోడైతే వచ్చాడు, తండ్రి ఎవడో తెలియట్లేదు. ఎవరికాలు కొట్టేసుకుంటారు ముగ్గురు, నేనంటే నేను, నేనంటే నేనని. మరి ఆ రకమైన పరిస్థితిలో అసలు యూనివర్సిటీ అని ఎలా స్టార్ట్ అయింది అనేది మనం మాట్లాడుకోవాలి. చూస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన హయాంలో మరి హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. అప్పట్లో బుచ్చి చౌదరి గారికి ఆయన ఎమ్మెల్యే, అలాగే ఎన్టీ రామారావు గారికి ఉండే సాన్నిహిత్యంలో ఏమంటే మాకు ఒక పీఠం విద్యాపీఠం పెట్టండి సార్ అంటే రాజమండ్రికి యూనివర్సిటీకి అనుబంధంగా ఒక విద్యాపీఠాన్ని ఇవ్వటం జరిగింది. పొట్టి శ్రీరాములు సాహితీ విద్యాపీఠం అని చెప్పి బొమ్మూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ అయింది, బాగా రన్ అయింది చాలా కాలం, అంతా బాగుంది అనుకుంటే ఈ లోపల ఆంధ్ర తెలంగాణ ఇడిపోయినప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో ఉండిపోయింది. కానీ ఈ పీఠం సాహితీ పీఠం అనేది రాజమండ్రి బొమ్మూరులో ఉండిపోయింది. కానీ అది హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల ఈ సాహితీ పీఠానికి సరిగా ఫండ్స్ ఇవ్వక, దీన్ని సరిగా ఆళ్ళ పాళ్ళ చూడకపోవడం వల్ల అది రోజు రోజుకి మరి ఎందుకు పనికిరాని పరిస్థితికి వెళ్ళిపోయేలాగా తయారైపోయింది. ఈ లోపల మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏంటంటే ఈ పీఠాన్ని తిరుపతి తీసుకెళ్ళిపోతే అక్కడ దేవస్థానం ఫండ్స్ ఉంటాయి, అక్కడే ఏదో రన్ అవుతుందిలే అని చెప్పి తిరుపతిలో ఒక 8 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఈ సాహితీ పీఠాన్ని తిరుపతి తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయించారు. అప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు ఆ జీవోకి ఇష్యూ చేయడానికి కారణం. ఎందుకంటే ఆయనే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆయన అనుమతితోటే పీఠమైనా యూనివర్సిటీ అయినా షిఫ్ట్ అవ్వాలి. ఈ విషయాన్ని మనకు పాత్రికేయ సోదరులు కొంతమంది, మన రాజుగారు రాసినట్టు గుర్తున్నాను, రాజమండ్రి నుంచి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ జంప్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అని చెప్పి రాస్తే నేను వెంటనే అక్కడికి వెళ్ళి తాడేపల్లి వెళ్ళి హేమచంద్రారెడ్డి గారిని ఏంటంటే ఇది అని అంటే, అవును విశ్వేశ్వరరెడ్డి ఇది ఆల్రెడీ తిరుపతి తీసుకెళ్ళిపోమన్నారు, జీవో ఇష్యూ చేశారని చెప్పారు. మరి రాజమండ్రిలోనే ఉండాలంటే ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పాడు, ఇది సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ చెప్తేనే అవుతుంది, ఇంక ఎవరి చేతిలో లేదని చెప్పాడు. నేను మరుసటి రోజు రాజమండ్రి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పొట్టి శ్రీరాములు సాహితీ పీఠాన్ని కనుక మీరు తిరుపతి తీసుకెళ్తే ఇక్కడ అమరనిరాహార దీక్ష చేస్తాం, దీని మీద చాలా గందరగోళం గొడవలు జరుగుతాయని చెప్పి దాని మీద సీరియస్గా ఒక వార్నింగ్ టైప్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అక్కడ వీడియోలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఆ వీడియో పేపర్ కట్టింగ్లు అన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆ వీడియో కట్టింగ్లు అలాగే పేపర్ కట్టింగ్లు ఆ వీడియో అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యాపీఠంలో ఉన్నాయి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏమంటే మీ వల్ల ఇక్కడ ఇది ఆగిందండి అని హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా ఎవరి వల్ల ఆగినా మొత్తం మీద అది ఆగింది. మరి ఆ వేళ ఆపు చేయటానికి మరి సోకాళ్ళు ఆదిరెడ్డి వాసు గారు కానివ్వండి, బుచ్చి చౌదరి గారు కానివ్వండి, లేకపోతే కందులు దుర్గేష్ గారు ఎవరు కనపడలేదు. మరి ఆ వేళ వెళ్ళిపోవాల్సిందాన్ని ఆపితేనే కదా ఈవేళ యూనివర్సిటీ అయింది, ఎవరూ కనపడలేదు. సరే మొత్తం మీద హత్య కేసులో నిందితులు వచ్చి లొంగిపోయే వరకు అరెస్టులు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వ పాలన ఉందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హిందూపురంలో సంపత్ అనే యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడానికి ఏడాది సమయం పట్టిందని విచారం వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ జాప్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నత భావాలు కలిగిన సంపత్ లాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే పట్టించుకోలేదు
తట్టుకోలేదన్నారు. పోలీసులు తిమ్మిని బెమ్మిని చేయగలరు, బమ్మిని తిమ్మిని చేయగలరంటే ఇలానే ఉంటుందని విశ్లేషించారు. పాత కేసులు తిరిగి తెర మీదకు తీసుకురావడానికి, అక్రమ కేసులు బనాయించడానికి పోలీసులకు వినియోగించడం సమంజసంగా లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి అవకాశం లేని అంశంలో తనను 41 రోజులు జైల్లో ఉంచారని ఉదాహరించారు. 29వ తారీఖున ఒక హత్య జరిగింది హిందూపూర్లో. సంపత్ దారుణంగా, అతి దారుణంగా చంపేశారు. గొడ్డలతో నరికేసి ముఖం మీద అన్ని చాలా దారుణంగా చంపేసి పొలాల్లో పడేశారు. ఆ కేసు నేను ఇమీడియట్గా బర్రెలు అయిపోవడం వల్ల నాకు బాగా క్లోజ్ సంపత్ కుమార్. బర్రెలు అయిపోవడం వల్ల నేను వెంటనే అక్కడ పెట్టుకుంటారు కదా, దినం అంటారు కదా, ఆ రోజున నేను వెళ్ళాను. నేను వెళ్ళేటోడికి ఎంత దారుణంగా అంటే ఫోటోలు చూస్తే ఇటట్టుగా ఉంది ఆ సీన్. అది చూసిన తర్వాత నేను చాలా కోపం వచ్చింది. నేను అక్కడ ఏం చెప్పారంటే ముద్దాయిల్ని 2వ రోజే పట్టుకున్నారండి, వాళ్ళందరినీ కూడా రాచమర్యాదలతో చూస్తున్నారండి, వాళ్ళు బయటే కూర్చోబెట్టారండి. కనీసం వాళ్ళని పట్టుకుని మీరు ఎందుకు అరెస్ట్ చూపించలేదు అని అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. వెంటనే నేను ఎస్పీతో మాట్లాడాను. నేషనల్ కోఆర్డినేటరే కాకుండా, ఎన్ఎస్ఏ నేషనల్ కోఆర్డినేటరే కాకుండా ఎడ్యుకేషన్, అక్కడ శ్రీ బాలకృష్ణ నియోజకవర్గం, బాలకృష్ణ నియోజకవర్గంలోని ఒక దళిత్ క్రిస్టియన్ బాయ్ సంపత్, చాలా చాలా ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. అట్లా చంపేసిన తర్వాత ఈ ముద్దాయిల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలుసా మీకు? అసలు ముద్దాయిలు చంపిన వాళ్ళని వెంటనే ఒక 4 రోజుల్లో నెక్స్ట్ డే ఎంచిన తర్వాత 1వ ముద్దాయిని, 2వ ముద్దాయిని, 3వ ముద్దాయిని, 4వ ముద్దాయిని, ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని మొన్న అరెస్ట్ చేశారు. ఆదివారం అరెస్ట్ చేశారు నెంబర్ 1 ముద్దాయిని, అంటే కేసీ కృష్ణారెడ్డి. అంటే సంవత్సరం తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేశారంటే ఒక మర్డర్ కేసులో. మరి ఆలోచించండి ప్రభుత్వ పనితీరు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, పోలీసు వ్యవస్థ అన్నది ఎలా ఉంటుందంటే, పోలీసులకి దొంగ కేసు పెట్టారు, దొంగ కేసు పెట్టి కేసీ కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి అతనికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి సంపత్ కుమార్ని చంపించాడు ఎస్పీ. చంపించిన తర్వాత బాగానే ఉంది, ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు. యాక్చువల్గా సీన్లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, చూపించారు. వాళ్ళకి దాంట్లో మెయినోడికి బెయిల్ వచ్చింది, తగినోళ్ళకి కూడా బెయిల్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే పోలీసుల మీద తిరిగి రివర్స్ కేసు వేసాడో అప్పుడు పోలీసుల్లో అమ్మ నా కొడుకు, మనం ఎంత సహాయం చేసి వీడికి ఎన్ని చేస్తే వీడు మన మీద కేసేస్తాడని చెప్పి అప్పుడు దాకా నన్ను కాంటాక్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్, హిందూపూర్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఫోన్ చేసి, ఈవేళ బెయిల్ పిటిషన్ ఉందండి కేసీ కృష్ణారెడ్డిది, యాంటిసిపేటరీ, మీరు ఎలాగైనా ఆదుకోవాలని. నేను అప్పటికే లాయర్ని పెట్టాను. కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా అతను ఎంతో ఉన్నత పదవి నిర్వహించినా కానీ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ తీరులో ఉంది. నేనే పర్సనల్గా తీసుకొని నేను లాయర్ని పెట్టాను. ఆ లాయర్ కూడా సలీం అని చెప్పి కోడికత్తి కేసులో వాదించిన అతన్ని పెట్టాను. అతను బెయిల్ని, యాంటిసిపేటరీ బెయిల్ని అడ్డుకున్నాడు. అడ్డుకున్న తర్వాత అప్పుడు పోలీసుల్లో చల్లం దిగినాయి. అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇంకా అప్పుడు వరకు కూడా పోలీసులు, ఇదే ఎస్పీ, డిఎస్పీ వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సాయశక్తులా ప్రయత్నించి మొన్న శనివారమో శుక్రవారమో 2 రోజుల క్రితం నాగార్జున రెడ్డి అని ఈ కేసీ కృష్ణారెడ్డి కొడుకుని బెల్గాంలో బెంగనహಳ್ಳಿలో
అరెస్ట్ చేశారు. తర్వాత నిన్న కృష్ణారెడ్డి వచ్చి లొంగిపోయాడు. అంటే పోలీసు తలుచుకుంటే ఏం చేయగలదు, ఏం చేయదు. కేసుని తిమ్మిని చేయగలదు, బమ్మిని చేయగలదు. ఈ కేసు పెద్ద ఉదాహరణ. తమ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి లభిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ వాంబే గృహాల వద్ద నగరపాలక సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మున్సిపల్ కాలనీ వాంబే గృహాల్లో ఉన్న 99 ఫ్లాట్లకు ఇంటింటికి కుళాయి వేయించాలని 2014లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీడీపీ స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మల్లా వెంకటరాజు సతీమణి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో అప్పటి కౌన్సిల్లో ప్రతిపాదించడం జరిగిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇంటింటికి కుళాయి వేయించాలని 2014లో పెట్టిన ప్రతిపాదన అమలు కావడానికి 11 ఏళ్లు పట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే ఈ పార్టీకే ఈ పనులు పూర్తయి ఉండేవన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైకాపా నాయకులు మాకెందుకులే అనుకున్నారేమో, అందుకే ఇన్నేళ్లు పట్టిందని, ఈ ప్రాంత ప్రజలు తమను అభిమానిస్తున్నారనే ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రతిపాదనను ఆపేశారని అన్నారు. ఓకే సార్. 42వ వార్డు మున్సిపల్ కాలనీ వాంబే 2014లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిల్లో ఆనాడున్న కార్పొరేటర్ గారు మల్లా వెంకటరాజు గారి ఒక సతీమణి గారి ప్రతిపాదన ఇంటింటికి కుళాయి ఇవ్వాలన్నది. 2014లో పెట్టిన ఫైలు ఇప్పుడు 2025, అంటే 11 సంవత్సరాలు పట్టేసింది. అంటే టీడీపీ ఉండుంటే గత 5 సంవత్సరాలు చేసేసేవాళ్ళేమో. వైసీపీ వాళ్ళు ఎందుకు చేయాలన్న ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. 99 ఇల్లులు కూడా ఇంటింటికి కుళాయి మంచి ఫోర్స్ తోటి వచ్చే విధంగా పనిని పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా. అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. పక్కనే పార్క్ ఉంది, సంజీవ పార్క్. దాన్ని కూడా మేము గతంలోనే చెప్పాం. నగరంలో పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని ట్రాక్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిపోతా ఉంది. వెంటనే ఈ వార్డులోనే సంజీవ పార్క్, అది కూడా చాలా మంచి పార్కు. దాన్ని కూడా నెలల వ్యవధిలోనే ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆ పార్కు చుట్టూ కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పనులు చేయడం మానేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదేమైనా ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళ సమస్య తీర్చడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి. మున్సిపల్ కాలనీ వాంబే గృహాల్లో ఇంటింటికి కుళాయి ప్రారంభం. రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంకి వీసీని నియమించాలి. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. కందుకూరి ఆశయ సాధనకు కృషి. వర్ధంతి సందర్భంగా కందుల దుర్గేష్ ఘన నివాళులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.